2024 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ అనేది తీవ్రమైన నిరాశకైతే లోను కావడం అయితే జరిగింది. అధికారంలోకి వస్తదన్న స్థాయి నుంచి కేవలం ప్రతిపక్ష హోదాకు కూడా సీట్లు రాకపోవడం అనేది వైసీపీ పార్టీలో మరియు క్యాడర్లో తీవ్రమైన భయాందోళనల్ని, మరోవైపు తీవ్రమైన నిరుత్సాహాన్ని అయితే ఉంచిందనమాట. ఆ యొక్క ఫలితాలు 2024 యొక్క అసెంబ్లీ ఫలితాలు మరియు పార్లమెంట్ ఫలితాలు. అయితే ఈ సందర్భంగా వీటన్నిటిని కట్టడి చేసేందుకు ఒక విజయం అయితే వైసీపీకి అయితే లభించింది. అదే బొత్స సత్యనారాయణ గారి ఎమ్మెల్సీ విజయం. ముఖ్యంగా ఈ యొక్క పోటీలో ఫస్ట్ టీడీపీ నిల్చోవాలని అనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అక్కడ ఉన్న స్థానిక ఎంపీటీసీని జెడ్పీటీసీని క్యాంపుకు తరలించి టీడీపీకి అవకాశం ఇవ్వకుండా చేసి ఆఖరికి బొత్స సత్యనారాయణ గెలిచే స్థాయికి అయితే వచ్చారు. ఏదేమైనా కానీ ఇది ఒక వైసీపీకి ఒక దాదాపు 160 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిని కాదని సొంతగా మరొకసారి ఆయన ఎమ్మెల్సీని గెలిపించుకున్నాడు అని అయితే మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఇది వైసీపీ క్యాడర్లో కానీ వైసీపీ పార్టీలో కానీ ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.